భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పసుపు బోర్డుపై అసత్య ప్రచారం వద్దు, ఇదిగోండి గెజిట్ అని ప్రదర్శించారు జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగశ్రావణి. 30 ఏళ్లలో జగిత్యాల నియోజకవర్గం ఏం అభివృద్ధి చెందిందో నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు గమనిస్తున్నారని, ఓడితేనే మంత్రి అవుతారు, అప్పుడు జగిత్యాల అభివృద్ధి చేయండి పరోక్షంగా రెడ్డిని అన్నారు. మీ హయాంలో చెరుకు మరియు పసుపు మామిడి రైతులు నష్టపోయారని, రైతులు మభ్యపెట్టి మోసం చేయకండి, పసుపు రైతు కళ్ళలో ఆనందం ఉందని, కళ్ళలో ఎందుకు నిప్పులు జరుగుతున్నాయని ఆమె అన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో బోగశ్రావణి మాట్లాడుతూ వచ్చాక మీ ఇంటి ముందు రోడ్డు వేయించుకున్నారు, కానీ జగిత్యాల పట్ల ప్రధాన యావర్ రోడ్డు సంగతి మర్చిపోయారని ఆమె పరోక్షంగా సెటైర్లు వేశారు. తాను చైర్మన్ గా ఉన్నప్పుడు యావర్ రోడ్డు 100 ఫీట్లకు గెజిట్ తీసుకువచ్చామని, 40 ఏళ్ల రాజకీయంలో మీరు ఏం చేశారని ఆమె అడిగింది. జగిత్యాల గంజాయికి గేట్ వేగా మారిందని, ఆడపిల్లలు ఇంటికి రాత్రి సమయంలో క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాస్త నోరు అదుపులో పెట్టుకోరని, మీరు చదువుకున్న మేధావులు అదుపు తెప్పితే మేము నోరు తెరవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జగిత్యాల పట్టణాధ్యక్షులు రంగు గోపాల్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, జగిత్యాల పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దూర్శెట్టి మమత, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇదిల గంగారాజం, పుష్పరెడ్డి, తిరుపతి, పూరిళ్ల ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి జీవన్ రెడ్డి అంకుల్ గారు, మీరు ఈ మధ్య పసుపు బోర్డు గురించి కొన్ని అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు, నోరు పారేసుకుంటున్నారు, పసుపు బోర్డు వస్తుందా పోతుందా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి మీరు విద్యావంతులే కదా, ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నారు కదా, మీకు ఆ మాత్రం కూడా తెలియదా? గెజిట్ గురించి తెలియదా? ఇగో రాజపత్రం మేము చూపిస్తున్నాం. గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు ఇచ్చిన మాట ప్రకారం, బాండ్ రాసి ఇచ్చిన ప్రకారం పసుపు బోర్డు తీసుకొని వచ్చిండ్రు. ఇక దానికి సంబంధించినటువంటి గెజిట్ రాజపత్రం మీకు డౌట్ ఉంటే పంపిస్తాను, చదువుకోండి. తెలిసి కూడా కావాలని ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తూ రైతులను మభ్యపెట్టేలా చూడకండి. ఎందుకంటే ఆల్రెడీ పసుపు బోర్డుకు గెజిట్ వచ్చింది, నేషనల్ పసుపు బోర్డునే తీసుకొని వచ్చి ఇక్కడ పెడతా అని చెప్పిండ్రు. స్వయాన మోదీ గారు వచ్చే విషయం చెప్పిండ్రు నిజామాబాద్కి వచ్చి. మరి మీ అందరికీ తెలుసు, ప్రజలందరూ కూడా చూసిండ్రు. మార్కెటింగ్ విధానాలను స్పష్టంగా అవలంబిస్తూ అరవింద్ అన్న గారు ఈ రోజున క్వింటాల్కి పసుపు ధర ఎంత ఉంది? 20,000 దాటింది. అవునా? అది కూడా తెలుసు. పసుపు రైతుల కళ్ళలో సంతోషం కనిపిస్తుంది. పసుపు బోర్డు సెంటర్స్, పసుపు ఎక్కడెక్కడైతే పండుతుందో అక్కడక్కడ కూడా ఖచ్చితంగా సెంటర్స్ వచ్చి తీరుతాయి. నేషనల్ పసుపు బోర్డే వచ్చిన తర్వాత సెంటర్స్ వస్తాయి. మరి అది రాకముందే ఇప్పటికే క్వింటాల్కి 20,000 దాటింది. అది వచ్చిన తర్వాత ఇంకా మెరుగ్గా ఉంటాయి పరిస్థితులు. పసుపు రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తే మీ కళ్ళల్లో నిప్పులు ఉంటున్నట్టున్నాయి, నిప్పులు జరుపుకుంటున్నట్టున్నారు మీ కళ్ళల్లో. జీవన్ రెడ్డి రైతుల పక్షాన్ని నిలబడతా ఉన్నారు, మరి రైతులు ఆనందంగా ఉండి చూడలేకపోతున్నారు అనుకుంటా. ఇదేనా మీరు వేసేది? అరవింద్ అన్న గారు వచ్చిన తర్వాత వారు వచ్చి 4.5 సంవత్సరాలను వారు చెప్తా ఉన్నారు, కానీ వారు నిజంగా వారి పీరియడ్ 3 సంవత్సరాలు. ఎందుకంటే 2 సంవత్సరాల పీరియడ్ కరోనాలో పోయింది. ఆ 3 సంవత్సరాల పీరియడ్లో పసుపు బోర్డు తీసుకొని వచ్చిండ్రు. మ్యాంగో రైతుల కోసం కిసాన్ రైలు వేపించిండ్రు. ఆర్ఓబీలు గతంలో నిజామాబాద్లో గంజ్ ఏరియాలో ఒక ఆర్ఓబీ ఉండేది. గౌరవనీయులు శ్రీనివాస్ గారు, వారి తండ్రి గారు శ్రీనివాస్ గారు 1989, 1994 పీరియడ్లో ఆర్ఓబీ ఒకటి కట్టించిండ్రు. ఇప్పుడు వారు వచ్చిన తర్వాత 6 ఆర్ఓబీలు, ఒక ఆర్ఓబీ వారి హయాంలో జరుగుతున్నాయి. ఆర్మూర్ దగ్గర ఉన్నటువంటి, గోవింద్పేట దగ్గర ఉన్నటువంటి ఒక ఆర్ఓబీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ప్రజలకు అందుబాటులో ఉంది. ఒకటి. అదేవిధంగా నిజామాబాద్ ప్రజల దశాబ్దాల కళ మాధవ్ నగర్ ఆర్ఓబీ, అది కూడా తొందరలోనే స్టార్ట్ అయిపోతుంది. పనులు నడుస్తూ ఉన్నాయి. ఇంకా అది మాత్రమే కాదు, ఆర్మూర్ మామిడిపల్లి హైవేలో ఉన్నటువంటి ఆర్ఓబీ ఇంకో 4 రోజుల్లో ప్రజలకు అందుబాటులో వస్తుంది. అది కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికి ప్రారంభమయ్యే పరిస్థితి, ప్రారంభించబడే పరిస్థితి. ఇవి కాక ఆర్సపల్లిలో ఒక ఆర్ఓబీ ఉంది, బోధన్ దగ్గర ఉన్నటువంటి ఆర్ఓబీ ఉంది, జానకంపేట దగ్గర ఉన్నటువంటి ఆర్ఓబీ ఉంది. ఇవన్నీ కూడా ఈ 6 ఆర్ఓబీలు, ఒక ఆర్ఓబీ పూర్తిగా మాధవ్ నగర్ తప్ప మిగతావన్నీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించబడి, మాధవ్ నగర్ ఆర్ఓబీ కూడా 50% కేంద్ర ప్రభుత్వం, 50% రాష్ట్ర ప్రభుత్వం ఉంది వాటా. అసలు మీ హయాంలో, సరే మీ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో జగిత్యాలలో, నేను మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్ మాట్లాడలేను, మరి జగిత్యాలలో ఒక్క ఆర్ఓబీ అయినా కట్టిందా? ఒక్క ఆర్ఓబీ అయినా నిర్మించిందా? సరే అంతెందుకు, మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగిత్యాల జిల్లాలో, జగిత్యాల నియోజకవర్గంలో ఒక్క మచ్చుతునకైనా ఉందా? మీ మార్క్ ఒక్కటైనా ఉందా? మీరు సాధించింది ఒక్కటి చెప్పండి, ఉందా? కొన్నంత పదవులు అనుభవించిండ్రు, చీమంత పనులు చేసినా చెప్పుకుంటున్నారు. మొన్న ఏదో దగ్గర చెప్తున్నారు,
జగిత్యాల్లోని ఆ రోడ్లు నేను 60 ఫీట్లు చేసిన అని చెప్పుకుంటున్నారు. అంకుల్ మీకు చీమంత అనిపిస్తలేదా? అది నేను చైర్పర్సన్ ఉన్న 3 సంవత్సరాల్లో దాన్ని గెజిట్ తీసుకొని వచ్చి 100 ఫీట్లకు పెంచిన. మీరు 40 సంవత్సరాల్లో కనీసం దాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేయలేకపోయింది. కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడతారు. ఏం చెప్పిన మొన్న ఢిల్లీకి రైలేపిస్తారంట జగిత్యాల నుంచి. ఏ విధంగా సాధ్యం అంకుల్? జగిత్యాల్లోని ఎవరోడే లేదు, ఢిల్లీకి రైలేపిస్తారంట. కోసం చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తామని తిరుగుతున్నారు. అరవింద్ అన్న గారు ఇదే చెరుకు ఫ్యాక్టరీ కోసం పాదయాత్ర చేసిండు. గోధుమ చెరుకు ఫ్యాక్టరీ కోసం పసుపు బోర్డు తీసుకొని వచ్చి చూపించారు. ఖచ్చితంగా పసుపు బోర్డు తీసుకొని వచ్చి, నేషనల్ పసుపు బోర్డు తీసుకొని వచ్చినప్పుడు అరవింద్ అన్నకి చెరుకు ఫ్యాక్టరీని తెరిపించడం చాలా సింపుల్ ఇష్యూ. ఖచ్చితంగా అది మాత్రం అవుతుంది. అంటే పోయి తిరుగుతూ ఉన్నారు. మరి గత 2 సార్లు కమిటీలో మీరు ఉన్నారు కదా, చెరుకు ఫ్యాక్టరీ కోసం వేసుకున్న కమిటీలో. మరి అప్పుడే మూత పడిపోయింది. అప్పుడేం చేయలేకపోయిండ్రు? ఇప్పుడేదో ఎలక్షన్ స్టంట్ కోసం, రాజకీయాల కోసం, రైతుల్ని మభ్యపెట్టడం కోసం మేము తెరిపిస్తామని తిరుగుతున్నారు. నిజంగా చెప్పాలంటే మీ ఆయంలో మీ వల్ల చెరుకు రైతులు నాశనమైనరు, పసుపు రైతులు నాశనమైనరు, మామిడి రైతులు నాశనమైనరు. ఎక్కడ కనిపించింది అభివృద్ధి? అప్పుడు ఎంత ఉండే పసుపు పంట, ఇప్పుడు ఎంతకు వచ్చింది? ఎంత విస్తీర్ణంకి వచ్చింది? మీ హయాంలో కదా వీళ్ళందరూ నాశనం. అసలు జగిత్యాలకి ఏం చేసిండ్రు? జగిత్యాలకే మీరు చేయలేకపోయినరు. ఒక R&B మినిస్టర్గా ఉండి సరిగా రోడ్లే చేయలేకపోయినరు. అంతెందుకు, మొన్నటి దాకా కొత్త బస్ స్టాండ్ చౌరస్తా మంచిగా ఉండేది. నేను చైర్మన్ అయిన తర్వాత ఆ ఎంక్రోచ్మెంట్లు అవి ఇవన్నీ తీపిచ్చి ఎంతో మంచిగా సౌకర్యంగా మార్చినాం. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం కనబడుతున్నా ఉన్నాయి? అక్కడ బట్టీలు కనిపిస్తుంది. ఏంది అంకుల్ ఇది? ఏం చేస్తున్నారు అంకుల్ మీరు? ఢిల్లీకి ట్రైన్ వేయించుడు కాదు. మీరు ఏంది గెలిచిన 3 నెలలు కాలేదు, 3 నెలల్లోనే మీ ఇంటి ముందే దారేపించుకున్నారు కదా. ఎవరోడు పరిస్థితిని కూడా చూడండి. మీ ఇంటి ముందే రోడేపించుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రాగానే. కొంచెం చూడండి, చాలా మంది మొన్న చెప్తా ఉన్నారు మీ ఇంటి ముందంటే బాగా ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయంట. అసలు మీ ఇంటి ముందే ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సిన అవసరం పడింది, రోడ్ ఎక్స్టెన్షన్. పాపం పోలీసులు మీకు భయపడి ఏం చెప్పలేకపోతున్నారు, అధికారులు మిమ్మల్ని ఏం అనలేకపోతున్నారు. కొంచెం గది చూసుకోండి. నేను మాట్లాడతాను, రైతులను మాట్లాడుతున్నారు. సరే, జగిత్యాల రైతు బజార్ గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి. రైతు బజార్ మీ హ్యాండ్లో కట్టి కాదు అసలు. రైతు బజార్ మీ ఇటు రైతులకు లాభం జరుగుతుండే, ఇటు ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండే. ఎందుకు నిరుపయోగంగా ఉంచిండ్రు? అవునా? అంతెందుకు అంకుల్, ఇంకో విషయం మాట్లాడదాం. పిఎఫ్ఐ అడ్డాగా మారింది నిజమా కాదా? పిఎఫ్ఐని పెంచి పోషించింది మీరా కాదా? జగిత్యాల పిఎఫ్ఐకి అడ్డాగా మారింది, పెంచి పోషించింది మీరు. ఎన్ఐఏ సోదాలు ఇక్కడ జరిగినాయా లేదా? ఇదే నిజామాబాద్ లో పోయి చెప్పుకుంటారా మీరు? ఇది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో జిల్లాలో తిరుక్కుంటూ ఇదే చెప్పుకుంటారా? గంజాయికి గేట్వే జగిత్యాల అయింది. చిన్న పిల్లలు, 7 సంవత్సరాల పిల్లలు, 8 సంవత్సరాల పిల్లలు గంజాయికి అలవాటు పడతా ఉన్నారు. ఎంత దారుణం! కొన్ని కుటుంబాలు అయితే జగిత్యాల నుంచి ఊరు విడిచి, ఇల్లు విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి. దేశం గతంలో కాకుండా మోదీ గారు వచ్చిన తర్వాత ఎంత సుభిక్షంగా మారింది. ఎక్కడికక్కడ కూడా సురక్షితంగా ప్రజలు నివసిస్తా ఉన్నారు. అంతకు ముందైతే ఎక్కడ బాంబులు వెళ్తాయో తెలియని పరిస్థితి. మన పిల్లలు ఎక్కడో చదువుకుంటా ఉంటారు, అక్కడెక్కడో బాంబు పేలుళ్ళు అవుతాయి. బిడ్డ మంచిగానే ఉన్నావో, బిడ్డ మరి ఎక్కడున్నావో అని అడిగే పరిస్థితి ఉండేది గతంలో. మోదీ గారు వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయా? జగిత్యాల ప్రజలు మాత్రమే కాకుండా నియోజకవర్గ ప్రజలు, నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఒక విషయం ఆలోచించారు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత వారి హయాంలో మనందరము కూడా దేశమంతా సుభిక్షంగా ఉంది. మనం ఎలాంటి టెన్షన్లు లేకుండా బ్రతుకుతా ఉన్నాం మనం. అదేవిధంగా అరవింద్ అన్న గారు వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నాం.